ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. రైట్, అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఎస్, ఒకసారి ఇవాళ 12th ఫ్రైడే సెప్టెంబరు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 355 పాయింట్ల లాభంతో 81,904 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 108 పాయింట్ల లాభంతో 25,114 వద్ద క్లోజ్ అయింది. సో నిఫ్టీ అనేది 25,000 మార్కెట్ టచ్ అయ్యి హ్యాపీగా అక్కడ కూర్చుంది. లాస్ట్ వారం నుంచి చూస్తే మార్కెట్లో కూడా చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అయితే ఉంది లాస్ట్ 8 సెషన్స్ నుంచి. సో ఏంటి, వాట్ అబౌట్ ద నెక్స్ట్ విత్ ద నిఫ్టీ? నెక్స్ట్ ఏం జరగబోతుంది నిఫ్టీకి సంబంధించి? నెక్స్ట్ వీక్ మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో మన రిటర్న్స్ వైజ్ చూసుకుంటే లాస్ట్ 14 months లిటరల్లీ జీరో రిటర్న్స్ అండి. ఎగ్జాక్ట్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ప్రపంచం మొత్తం బుల్ మార్కెట్లో ఉండి అండ్ ఇండియా మార్కెట్ ఇంత డీవియేట్ అవటం అనేది చాలా రేర్ అనమాట. మామూలుగా చాలా రేరెస్ట్ అనమాట. బహుశా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చిప్ లెవెల్, సిపి కండక్టర్స్, వీటి భూమి వల్ల వెస్ట్రన్ కంట్రీ స్టాక్ మార్కెట్స్ అనే మూవ్ అయినాయి. మంది ఆ ఏరియాలో లేదు కాబట్టి వెనకబోయిందేమో అనుకోవచ్చు మనం. అండ్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే ద బెస్ట్ మార్కెట్లు హాంకాంగ్ అండ్ చైనాలో ఉన్నాయండి. ఓకే, రిటర్న్స్ పరంగా చూసుకుంటే మోర్ దెన్ 40%. ఓకే, బట్ వరల్డ్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ అన్ని డాలర్ టర్మ్స్ లో పెడతారు కాబట్టి మనం డాలర్ టర్మ్స్ లో కనుక కంపారిజన్ చేస్తే వరల్డ్ లో ద బెస్ట్ మార్కెట్ జర్మనీ అండి, 30% రిటర్న్స్. ఓకే, అండ్ చైనా 26%, అంటే కొరియా 13%, అమెరికా 12%, అండ్ యూకే 12%, తైవాన్ 11%, అండ్ బ్రెజిల్ 7%, అండ్ ఫ్రాన్స్ 4%. ఒక ఇండియన్ మార్కెట్ నిఫ్టీ ఒకటే -12% అండి డాలర్ ఫార్మాట్ లో చెప్తే. -12 అనమాట. అందుకని ఎకానమిక్ గ్రోత్ బాగుంది అండ్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ రీసెంట్ గా జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అండ్ ఈ సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కూడా 12 lakhs వరకు హైక్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 3 సార్లు బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించింది. అండ్ ఎకానమీ రీసెంట్ గా వచ్చింది కూడా డేటా జిఎస్టీ జీడిపి గ్రోత్ కూడా బాగుంది. అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పటికే 14 months నుంచి మార్కెట్ స్టేబుల్ గా అక్కడక్కడే నడుస్తుంది కాబట్టి 25,000 కనుక స్టేబుల్ కనుక అయితే మనం విత్ ఇన్ 2 months కల్లా మార్కెట్ ని మళ్ళీ ఆల్ టైమ్ హై చూడొచ్చు. రైట్. సో అయితే ఇవాళ వీకెండ్ మార్కెట్ కూడా చాలా పాజిటివ్ ర్యాలీ వచ్చింది. మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి కాబట్టి వీకెండ్ లో బాగా టాప్ గెయినర్స్ గా నిలబడిన సెక్టర్స్ ఆ స్టాక్స్ ఉన్నాయి. అండ్ లూజర్స్ గా ఈ వారం ఎవరు మిగిలారు? స్టాక్స్ వైజ్ మనం చెప్పలేం కానీ బట్ సెక్టర్ వైజ్ చూసాం అనుకోండి, ద బెస్ట్ సెక్టర్ అంటే ఆటోమొబైల్ అండి. ఆటోమొబైల్ డైరెక్ట్ గా అంటే ఇండియాలో జిఎస్టీ ద్వారా మేజర్ బెనిఫిషనరీ అయ్యే సెక్టర్ ఏదైనా ఉంది అంటే అందరూ అంటున్నట్టు ఎఫ్ఎంజీసీ కన్జంప్షన్ అట్లా లేదండి, హై లెవెల్ కన్జంప్షన్ ఇక్కడ ఉంది, ఆటోమొబైల్ లో ఉంది. బహుశా పబ్లిక్ కనుక ఆటోమొబైల్ కొంటానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే లక్షల్లో పెట్టాలి కాబట్టి ఎంతకంత సేవ్ అవుతుంది అనమాట. కొన్ని హై ఎండ్ కార్లు అయితే ల్యాండ్ రోవర్ లాంటివి అయితే 40 lakhs తగ్గినాయి. 40 lakhs. నార్మల్ కార్లు అయితే 50,000 నుంచి 2 lakhs మధ్య తగ్గినాయి. అంటే స్టాక్ మార్కెట్ కూడా ఓటింగ్ నిఫ్టీ ఆటో కేసింది 12% పెరిగింది. ఇండెక్స్ 1 month అంటే మీరు ఊహించుకోండి, 12% పెరిగింది. బహుశా చరిత్రలో కనివిని ఎరనట్టు ఆటోమొబైల్ సేల్స్ రాబోతుంది నెక్స్ట్ దసరా దివాళీ నుంచి కంప్లీట్ గా స్టార్ట్ అయిపోతుంది. మనం చూడాలి 22 నుంచి సేల్స్ ఎలా ఉంటాయి. అండ్ ఆటోమొబైల్ చాలా లీడింగ్ లో ఉంది. తర్వాత సర్ప్రైజింగ్లీ మెటల్ స్టాక్ వచ్చిందండి. మెటల్ సెక్టర్ ఆల్మోస్ట్ ఆ స్టాక్స్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది. జేడబ్ల్యూ స్టీల్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, మొత్తం రెడీ టు బ్రేక్ అవుట్. పర్టికులర్ జేడబ్ల్యూ స్టీల్ అయితే చాలా బాగుంది. టాటా స్టీల్ అయితే 168 చాలా బాగుంది ప్యాటర్న్స్. ఈ లెక్క చూస్తే మెటల్ కూడా నెక్స్ట్ 2-3 months లో మోర్ దెన్ 10% ఇచ్చేలాగా ఉన్నాయి. సెక్టర్స్ అవి కూడా బాగున్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ కొంచెం స్లో అయింది అయితేనే ఐటీ అండి. 2 days ర్యాలీ జరిగింది 5% వరకు. తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ అవుతా ఉంది. ఐటీ ఎఫ్ఎన్జీసీ వరకు అయితే కొంచెం లీడ్ చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాయి. మంచి ఫార్ములా అంటే మాత్రం కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్స్ అండ్ నిఫ్టీ ఆటో అండి, ఇవి లీడింగ్ లో ఉన్నాయి. అస్సలు పుంజుకొని అంటే ఈ నిఫ్టీ రియాలిటీ ఒకటి, మీడియా ఒకటి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కొంచెం పికప్ అవుతుంది తప్ప అంతేం లేదు. మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే కనుక మేజర్ ఇండెక్స్ మొత్తం కూడా ఎనీవేర్ బిట్వీన్ 2 to 5% గెయిన్ అయింది ఈ జిఎస్టీ న్యూస్ వచ్చిన కాడ నుంచి. మొత్తానికి ఇండియన్ మార్కెట్స్ మొత్తం 24,400 దగ్గర నుంచి అండ్ ఒక్కసారిగా బీన్ అయింది. ఇప్పుడు 25 దగ్గర 2 days నుంచి స్టేబుల్ గా ఉంది. అక్కడ కనుక స్టేబుల్ కనుక అయితే కనుక మార్కెట్ మనం దసరా కల్లా మనం ఆల్ టైమ్ హై దగ్గరికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూమెంట్ అయితే బాగా నడుస్తుంది మార్కెట్ లో.
సో ఇప్పుడు లాస్ట్ 7-8 monthsగా ట్రంప్ ఫియర్స్ అనేవి మార్కెట్ని విపరీతంగా వణికించాయి. అంటే ట్రంప్ ఇచ్చే ఒక్కొక్క అనౌన్స్మెంట్కి మార్కెట్ పడడమో లేవడమో జరిగింది. సో అంటే రీసెంట్గా చైనా అధ్యక్షుడు అయితే ఉండే, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ముగ్గురు కలిశారు. వారు కూడా వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. సో అక్కడి నుంచి ట్రంప్ కొంతగా తగ్గాడేమో అనిపిస్తుంది, కొంత శాంతపడ్డాడేమో అనిపిస్తుంది కదా. సో అంటే ఫర్దర్గా ఇంకా ట్రంప్ పర్సెప్షన్ ఇండియా మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ రేపట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ లోకలైజేషన్ అనేది ఎక్కువ అవుతుందండి. అది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లోకల్ జాబ్స్, లోకల్ థీమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మనం ఇంతకుముందు మనం చూసాం తెలంగాణలో తెలంగాణ అని చెప్పేసి, మిజోరంలో మిజోరం అని చెప్పేసి, మరాఠాలో మా మరాఠీస్ అని చెప్పేసి, కన్నడలో మా లాంగ్వేజ్ అని చెప్పేసి, తమిళనాడులో మేము ద్రవిడియన్స్ అని చెప్పేసి, ఇట్లా లోకల్ గా ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి కంట్రీ వైజ్ కూడా ఇవి నడుస్తున్నాయి అనమాట. ఇప్పుడు అమెరికాలో ఇష్యూ ఏంటంటే మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ అనమాట, మెగా అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది మనం ఉన్న ఇప్పుడు ఈ కండిషన్ లో ఒక చిన్న పెన్సిల్ తయారు చేయడానికి 7-8 కంట్రీల నుంచి రా మెటీరియల్ అవసరం అండి. రబ్బర్ ఒక కంట్రీ, అంటే దాంట్లో మనం వాడే ఇది ఉంటది కదా, అది వుడ్ నుంచి ఇంకొక కంట్రీ, ఇట్లా ఒక్కొక్క కంట్రీ నుంచి రావాల్సి ఉంటుంది. ఒక యాపిల్ ఆల్మోస్ట్ 120 కంట్రీస్ నుంచి స్పేర్ పార్ట్స్ వస్తాయండి. అది మేక్ ఇన్ ఇండియా అంటారు, కానీ ఇండియాలో తయారయ్యేది 20%. ఖచ్చితంగా ప్రాసెస్ ఒక దేశం నుంచి అండ్ డిజైనింగ్ ఒక కంట్రీస్ నుంచి, ఒక స్పేర్ పార్ట్ ఒక దేశం నుంచి రావాల్సిందే. ఈవెన్ మేక్ ఇన్ చైనా అంటారు కానీ 100% చైనా ఉండదండి, అన్ని కంట్రీస్ రావాల్సిన స్పేర్ పార్ట్స్. అందుకని ఎక్కడైతే లోకల్ స్ట్రెంత్ ఉంటుందో అక్కడ ఒక పార్ట్ తయారవుతా ఉంటుంది. ఇవన్నీ ఒక ప్లేస్ తీసుకొచ్చి మనం ఇంటిగ్రేట్ చేసుకోవటం తప్ప ఒకే కంట్రీలో 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కుదరదు ఇప్పుడు దాంట్లో. ఈవెన్ అమెరికా వాళ్ళు మేక్ ఇన్ అమెరికా అంటున్నా సరే, ఎండ్ ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ మొత్తం డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావాల్సిందే. వచ్చినప్పుడు నువ్వు టారిఫ్ వేసుకుంటా పోతున్నావు అనుకోండి, నీకు అంత వర్తం కాదు. రెండోది, ఇప్పుడు యాపిల్ తీసుకున్నాం అనుకోండి, చెన్నై ప్లాంట్స్ లో అయితే అక్కడ 20,000 శాలరీ ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. అమెరికాలో అదే వర్క్ నువ్వు 2 lakhs ఇవ్వాలి. ప్రపంచ జనాభా మొత్తంలో అమెరికన్ జనాభా ఎంత అండి? జస్ట్ 4%. 30 కోట్ల మంది కదా. ప్రపంచ జనాభా 820 కోట్ల జనాభా అనుకుంటే అమెరికన్ జనాభా ఉంది 30 కోట్ల జనాభా, అది 4.5%. నువ్వు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎవరికి అమ్ముదామని ఆ రేట్ల మీద? అందుకని వర్త కాదు. 2025లో ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. బిజినెస్ ఎప్పుడు కూడా ఎక్కడ తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే ప్రతి బిజినెస్ కూడా షేర్ హోల్డర్ రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళు. ఇలా పొలిటికల్ లీడర్కి కంట్రీలకు ఉండరండి. ఇంకా ఎక్కువ ఫోర్స్ చేశారనుకోండి, అవన్నీ వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతాయి. అక్కడే నువ్వు దాన్ని హోల్డ్ చేయలేవు అనమాట. అందుకని ట్రంప్ ఈ బెదిరింపులు అదిరింపులు అన్ని ఎందుకంటే సాధ్యమైనంత వరకు మేక్ ఇన్ అమెరికాలో కోసం ఎక్కువ మందికి జాబులు ఇచ్చుకోవటం, నెక్స్ట్ ఎలక్షన్ కల్లా గెలవడానికి ఇలా ట్రై చేస్తా ఉన్నాడు. దాన్ని నువ్వు తప్పనిలేవు ఈ వైపు నుంచి చూసి. ఆ వైపు నుంచి చూసామనుకోండి వాళ్ళకి కరెక్ట్ వెర్షన్ లా కనపడదు, ఎందుకంటే వాళ్ళ లోకల్స్ జాబులు లేవు కాబట్టి. ఈ వైపు నుంచి చూస్తే మాత్రం మనకి యూనివర్సల్ గా చూస్తున్నాం కాబట్టి అది ఇష్యూ లా కనపడుతుంది. అందుకని ఈ ట్రంప్ ఇవన్నీ కూడా టెంపరీ అండి, వాటి వల్ల ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు. ఇప్పటికే వాళ్ళు లేట్ చేశారు, ఎందుకంటే 39 trillion డెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ అతను చేసిన చర్యల వల్ల అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ డీడాలరైజేషన్కి వెళ్ళిపోతున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కూడా డాలర్స్ డబ్ చేసుకుంటూ గోల్డ్ లో మార్చుకుంటుంది. మీరు చూసారు గోల్డ్ ఆ రేట్ దగ్గర కూడా ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఇంకా పరిగెడుతూనే ఉంది, అల్పు సెల్పు లేకుండా. గోల్డ్ ఎనర్లో ఉందండి. 1 year లో 50% అంటే మనం ఎవరు నమ్మం కూడా. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇంత పెద్ద మూవ్మెంట్ ఉంటుందని ఎవరు నమ్మలేరండి, అంత మూవ్ అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్సే బీభత్సంగా బై చేస్తున్నాయి. చైనా వాళ్ళైతే ఇంకా రేపంటూ లేదేమన్నట్టు బై చేస్తున్నారు ఆ రేట్ల దగ్గర కూడా. ఇండియన్ బ్యాంక్స్ కూడా ట్రెడిషనల్ గా ఉండే ఇండియన్ బ్యాంకులు కూడా, అంటే వరల్డ్ వైడ్ గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కల్చర్ చేస్తా ఉన్నాయి, డాలర్ని డబ్ చేస్తా ఉన్నాయి. అంటే ఈ డేటా ప్రకారం చూస్తే ఏమవుతుందంటే అమెరికాలో ఇంత ముందు ఉన్నంత సాఫ్ట్ పవర్ ఇప్పుడు లేదు, అది మిస్ అవుతుంది అక్కడ. అండ్ వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతున్నారు మళ్ళీ ఏదో రిగైన్ అవ్వడానికి. ఈ టైంలో అది వర్కౌట్ అవుతుందండి. అందుకని ఈ ట్రంప్ టారిఫ్ వార్ ఇవన్నీ లేదు, వారానికి ఒకసారి వచ్చి స్పైసీ లాగా న్యూస్ లాగా ఉంటే తప్ప పెద్ద ఎఫెక్ట్ చూపించదు. అండ్ మోర్ ఎవర్ మార్కెట్ ఇటన్నిటి డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మొత్తానికంటే ట్రంప్ కంటే పెద్ద వార్తలనే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుని డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అవును ఎసెట్స్ రీడిఫైన్ అవుతున్నాయండి. మనం చూస్తాం డాలర్ గోల్డ్ తో పోల్చుకుంటే డాలర్ 50% డ్రాప్ అయింది లాస్ట్ 1 year లో. అంటే డాలర్ ని ఏ కంట్రీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, గోల్డ్ పడగొట్టింది దాన్ని. 50% డ్రాప్ అయిందండి డాలర్ వాల్యూ గోల్డ్ తో పోల్చుకుంటే
లాస్ట్ 1 yearలో 50%. ఎప్పుడైతే ఈ విషయం సెంట్రల్ బ్యాంక్స్కి అర్థమైనాయో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ డాలర్ని డంప్ చేసుకుంటూ వాళ్ళు కూడా గోల్డ్లో మారుస్తున్నారు. అందుకని గోల్డ్ ఇంకా మూవ్ అవుతుంది, గోల్డ్ సిల్వర్స్ అన్ని కూడా. అందుకని వరల్డ్ వైడ్గా ఎసెట్స్ మొత్తం డిఫైన్ అవుతున్నాయండి. అందుకని ఈ ట్రంప్ బిగిన్ చేసిన ఈ టారిఫ్ వార్ కత్త అండ్ ఎకనామిక్ వర్క్ వాళ్ళ ప్రొటెక్షన్గా ఉంటాం. అండ్ ఊహించుకోండి, మన మోడీ 7 years తర్వాత చైనా వెళ్ళారు అంటే మీరు ఏం జరుగుతుందో చూడండి. అంటే ఏ కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు భయపడలేదు. ఈవెన్ కొరియా వాళ్ళు అంతగా ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేసినా సరే అమెరికాకి మొన్న వాళ్ళ 400 వర్కర్స్ని అరెస్ట్ చేశారు వాళ్ళు. అండ్ జపాన్ వాళ్ళు ఎన్నో $1 million అమెరికాలో పెడదాం అనుకున్నారు, వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అందుకని ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ట్రై చేస్తున్నారండి. డెఫినెట్గా న్యూ వరల్డ్ ఆర్డర్ తయారవుతుంది. ఇండియా వాళ్ళు ఇండిపెండెంట్ తయారవుతున్నారు. ఇండియా వాళ్ళు ఇప్పుడు ఈ అమెరికన్ ప్రెజర్ పుణ్యం అంటూ ఇప్పుడు చైనాకి రష్యాతో ఎక్కువ టైప్స్ ఎక్కువ బిజినెస్ ఆపర్చునిటీ గెయిన్ చేయబోతున్నారు. ప్లస్ యూరోప్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతున్నాయి. లండన్తో ఆల్రెడీ మనం జరిగింది. అంటే గల్ఫ్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతున్నాయి. అంటే మనం బియాండ్ అమెరికా థింక్ చేయడం బిగిన్ చేసాం. ఈవెన్ దో ఇప్పటికీ అమెరికా మన బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ లాగా ఉన్నా సరే, బట్ ముందు రోజుల్లో ఇవన్నీ కూడా ఇండియా యొక్క ట్రేడ్ డైవర్సిటీకి పనికి వస్తుంది అనమాట. సో మరక మంచిదే అన్నట్టు ఈ ఎపిసోడ్ కూడా ఇండియాకి హెల్పే చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు, అండ్ పిచ్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు, అండ్ S&P వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. ఇండియాది 6.5 నుంచి 6.8 కి ఇచ్చారు, జీడీపీ గ్రోత్ ఇచ్చారు. అండ్ జిఎస్టీ కల రిడక్షన్ వల్ల కూడా ఎకానమీ అంతా ఫార్మాలిటీకి మూవ్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇంతకుముందు 18% ఉండేది కాకపోతే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ కి 5K వచ్చేసింది. అందుకని 5 అనేది అఫోర్డబుల్ కాబట్టి అందరూ జిఎస్టీ కట్టి మరీ దాన్ని తీసుకొస్తారు అనమాట బయటికి. అందుకని ఎకానమీ కూడా డెఫినెట్ గా జీడీపీ గ్రోత్ 0.5 నుంచి 1% ప్లస్ లో కనబడుతుంది. బహుశా 27 అప్పటికల్లా మనం చూసుకుంటే జీడీపీ గ్రోత్ 8+ లో ఉన్నా మన పెద్ద ఆశ్చర్యపడే పని లేదు. అంటే ఈ అమెరికా వాళ్ళు ఇంకా తగ్గిద్దేమో అనుకున్నారు, తగ్గటం కాదు. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ పుణ్యం అంటూ ఇతర దేశాలతో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పుణ్యం అంటూ మనది ఇంకా +1 కాబోతుంది అనమాట. అండ్ అమెరికా కూడా టెంపరీ ఇష్యూ, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొంచెం పాజిటివ్ గా ట్వీట్ చేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి అమెరికాతో కూడా మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి ఖచ్చితంగా. ఈ 50 నుంచి మేబీ 25-20 అలా తగ్గి మళ్ళీ ఎప్పటిలాగానే అక్కడ కూడా బిజినెస్ అయిపోతున్నాను అనుకుంటున్నాను. మార్కెట్ రెస్పాండ్ అలానే ఉంది చూస్తే. బట్ ఎఫ్ఐస్ అయితే కీప్ ఆన్ సెల్లింగ్ అండి సెకండరీ మార్కెట్ లో. వాళ్ళు ఏంటంటే ప్రైమరీ మార్కెట్ మూవ్ అవుతున్నారు, సెకండరీ మార్కెట్ లోనే అమ్మేస్తా ఉన్నారు. లాస్ట్ ఆల్మోస్ట్ 14 years నుంచి అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 13 years లోయెస్ట్ లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో. ఇప్పుడు 16% ఉంది వాళ్ళ ఓవరాల్ మార్కెట్. ఇంతమంది ఒకప్పుడు 21 ఉండేది కదా, ఇప్పుడు 16కి వచ్చింది అనమాట. మొత్తానికి ఎఫ్ఐఎస్ ప్రమోటర్ సెల్లింగ్ చేస్తుంటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ రిటైలర్స్ బై చేస్తా ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ టోటల్ అసెట్స్ లో 6% జరిగింది ఫస్ట్ టైం. ఒకప్పుడు 2% ఉండేది. కాబట్టి ఈ ఎకానమీ కంప్లీట్ గా డెమోక్రసీ అయిపోతుంది. రిటైలర్స్ అందరు కూడా మార్కెట్ ఆక్యుపై చేయబోతున్నారు. అండ్ లాస్ట్ 14 months నుంచి పెద్దగా ఏం రిటర్న్స్ లేవు కాబట్టి ముందు రోజుల్లో ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా నిఫ్టీలో కంటిన్యూస్ గా 2 years నెగిటివ్ లేదా ఫ్లాట్ రిటర్న్స్ వస్తే థర్డ్ లేదా 4th year లో 20% రావడం అనేది రివాజు, హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే. అందుకని 26 లేదా 27 లో మనం హ్యూజ్ రిటర్న్స్ చూడబోతున్నాం. కాబట్టి ఈ న్యూస్ అన్ని టెంపరీగా మేబీ ఎఫెక్ట్ చూపించాము, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం వీఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ అనమాట. అంటే ట్రంప్ ఈ టారిఫ్ అయితే అప్పుడప్పుడు ఈ డైలాగ్ వస్తూనే ఉంటాయి, 1 or 2 years పడుతూనే ఉంటాయి. మొత్తం నవంబర్ కల్లా ఈ ఇష్యూ అంతా క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో టైప్స్ మొత్తం నవంబర్తో క్లైమాక్స్కి వస్తాయి. ఈ అమెరికాతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా నవంబర్తో అయిపోతాయి. అండ్ అదేవిధంగా వన్ మోర్ అప్డేట్ ఏంటంటే ట్రేడర్స్ అండ్ రిటైల్ పార్టిసిపెంట్స్ కి సంబంధించి వీక్లీ ఎక్స్పైరీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు కూడా సెబీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఒక్కసారి మన ఆడియన్స్ కి క్లారిటీ. ఇప్పటి వరకు ఈ వీక్లీ ఎక్స్పైరీ, ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ ఉండటం అండ్ ఎక్స్పైరీ అప్పుడు వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు సెబీ వాళ్ళు ఆ ఏరియాలో అసలుకి ఆప్షన్ మార్కెట్ ఎంతగా ఎందుకు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిటైల్ డిస్కరేజ్ చేయడం కోసం ఒకటి లాసెస్ పెంచారు. ఇండెక్స్ లో ఒకప్పుడు 5 lakhs కదా, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 15 lakhs చేశారు లాట్ ని. రెండోదేమో అసలు వీక్లీ ఎక్స్పైరీస్ మొత్తం ఎత్తేస్తున్నారు అన్ని రకాల ఇండెక్స్లకి. వాళ్ళు మంత్లీకి ప్లాన్ చేస్తున్నారు, అంటే లాంగ్ టర్మ్ ఆప్షన్స్కి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి స్పెక్యులేషన్ తగ్గడం కోసం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే మనం క్లియర్గా చూస్తున్నాం టర్న్ ఓవర్ కూడా తగ్గుతున్న విషయం. అంటే పబ్లిక్ కూడా బహుశా అర్థమైనట్టు ఉన్నాయి, దీంట్లో మనీ లేదు, ఈ స్పెక్యులేషన్ గేమ్స్ ఎంతకాలం అని. అందుకని అన్ని రకాల ఎక్స్పైరీస్ అన్ని కూడా మంత్లీ టైం ఫ్రేమ్స్కి మూవ్ అవుతున్నాయి. అంటే కన్జర్వేటివ్ అవుతుంది మార్కెట్. అంటే విఎక్స్ అయితే అరౌండ్ 10 to 11 మధ్య రొటేట్ అవుతుందండి. అంటే వాలటిలిటీ కూల్ అయింది. సో ఈ డేటా ప్రకారం ఏమవుతుందంటే మార్కెట్ అంతా ఓవరాల్గా స్ట్రక్చరల్గా స్ట్రాంగ్గా తయారవుతుంది. రైట్.
సో అండ్ అదేవిధంగా మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ 25 దగ్గర కనుక సస్టైన్ కనుక అయితే మార్కెట్ టువర్డ్స్ ది అప్ డైరెక్షన్ అండి. నెక్స్ట్ రెసిస్టెంట్ వచ్చి 25,700 మేబీ నెక్స్ట్ 2 వీక్స్ కల్లా అక్కడికి వచ్చింది మార్కెట్. ఆ తర్వాత ఆల్ టైమ్ హై అండి. అక్కడ ఆల్ టైమ్ హై. కాబట్టి టూ మంత్స్ కల్లా మనం ఆల్ టైమ్ హైని మనం చూడొచ్చు మార్కెట్. కాబట్టి ఇంత ముందులో మార్కెట్ చాలా సైలెంట్ గా ఉంటుంది అండి. డైరెక్ట్ గా ఓపెనింగ్ 200-250 పాయింట్స్ అలా మూవ్ అవుతా ఉంటుంది. అండ్ ప్రతిసారి రెసిస్టెంట్ పే చేసేసి ఎంతకంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్ మనకు కనపడతా ఉంది. ఏదైనా కానీ వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఆల్మోస్ట్ యావరేజ్ మీద ఒక 20% రిటర్న్స్ వచ్చింది. మన మార్కెట్ అయితే ఫ్లాట్ గా ఉంది. కాబట్టి పడే ఛాన్స్ చాలా తక్కువ, ఇక నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. మెజారిటీ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర క్యాష్ హోల్డింగ్ 15-20% ఉంచుకున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు డిప్లాయ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే 100 కొద్ది ఐపీఓకి వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. అంటే టాటా క్యాపిటల్ కావచ్చు, బిగ్గెస్ట్ ఐపీఓస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఐపీఎస్ వచ్చే టైం ఉంది. కాబట్టి ఎఫ్ఐఎస్ సెకండరీ మార్కెట్లో అమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ గా ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే డబ్బు ఎక్కువ అవుతుంది, రిటైల్ దగ్గర నుంచి వచ్చే డబ్బు ఎక్కువ అవుతుంది, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి వచ్చే లోకల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఎక్కువ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఎంత సప్లై వచ్చినా సరే మొత్తం అబ్జర్వ్ చేసుకొని మరి ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఓల్డెన్ డేస్ లో లాగా టూ మచ్ రిసెషన్ టైప్ డ్రాడౌన్స్ ఉండవు. ఇక ముందు రోజుల్లో తక్కువ డ్రాడౌన్స్, ఎక్కువ టైం కరెక్షన్స్ ఉంటాయి తప్ప అంటే ప్రైస్ కరెక్షన్స్ పెద్దగా ఉండవు. రైట్ సార్. సో మన మొత్తానికి సెప్టెంబర్ 15th మండేకి మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా పాజిటివ్ బయాస్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 వీక్స్ కూడా మనం పాజిటివ్ బయాస్ మీద పెట్టుకోవచ్చు. అంటే స్టాప్ లాస్ మీరు 25,000 పెట్టుకొని లాంగ్ పోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. ఈ వీక్ అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వీక్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చాలా ఎగ్జాక్ట్గా మన ఆడియన్స్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.